తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలోని పురాతన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని వేద పండితులు ఆధ్వర్యంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రాతకాలం నుంచి ఆలయ అర్చకులు అఖండ వంశీకృష్ణ, అఖండ వీర వెంకటరాజు ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అఖండ వంశీకృష్ణ మాట్లాడుతూ సుమారు 400 సంవత్సరాల క్రితం దేవరపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి భక్తుల కోరికలు తీర్చే స్వామివారిగా గుర్తింపు పొంది పూజలు అందుకుంటున్నారని తెలిపారు. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించి సంతాన సుబ్రహ్మణ్య స్వామిగా, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలిగించే కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామిగా భక్తులచే కీర్తించబడుతున్నారని తెలియజేశారు. ఆలయంలో మంగళవారం అత్యధిక భక్తులచే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం, దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా. మన ఈ సంవత్సరం మార్గశిర మాసం, క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి తిథి రోజున స్వామివారికి షష్ఠి కళ్యాణ మహోత్సవములు నిర్వహిస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరము స్వామివారికి అంగరంగ వైభవంగా, దేదీప్యమానంగా ఆ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే స్వామివారికి విశేషంగా ఏకవార రుద్రాభిషేకము జరిపించి తరువాత వారి యొక్క దివ్య దర్శనాన్ని భక్తులకు అందజేస్తూ ఉంటాం. అలాగే ఈ దేవరపల్లిలో వెలిసినటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సుమారు 400 సంవత్సరాల నాటి పురాతనమైనటువంటి ఈ యొక్క విగ్రహం. స్వామివారిని మనము ఆరాధించినట్లయితే తప్పకుండా ఈయన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగాను, అలాగే కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగాను పేరు పొంది ఉన్నారు. అలాగే ఈ యొక్క స్వామివారిని ఎవరైతే సంతానం గురించి కానీ, కళ్యాణం గురించి కానీ ఆ స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క పూజ చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా సంతానం కావాల్సిన వారి సంతానము, వివాహం కావాల్సిన వారి వివాహం కూడా జరుగుతుందని ప్రజల యొక్క విశ్వాసము. అలాగే చాలా కాలం నుంచి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ ప్రజలు ఈ యొక్క నమ్మకంతో ఈ స్వామివారిని పూజించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. గాన భక్తులందరూ కూడా ఈ యొక్క షష్ఠి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నాము.